త్యాగరాజు కూడా చెప్పాడు. That's what Tyagaraja said. ఎవరని నిన్ను నిర్ణయించేదిరా Tyagaraja said, how can I decide God in what రామా, form? నిన్నెవరని నిర్ణయించేదిరా How am I to estimate, how am I to decide you? శివమంత్రమునకు రా జీవము, In fact, you are the very life. శివమంత్రమునకు మా జీవము, In fact, you are the very essence of మాధవ Shiva. మంత్రమునకు రా జీవము. And it is this letter Ra is the ఈ central. వివరము తెలిసిన గనుడికి మొక్కేదా అన్నాడు. In fact, I offer my salutations to the one who knows this. పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి యొక్క నామము లోపల మకారం ప్రాణం, In Namah Shivaya Mahamantra, Ma is the main letter. వైష్ణవ నామమైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో రకారం ప్రాణం, And in Vaishnava Nama, it is a Rakara, Ra. That's most important. నారాయణాయ రకారం పోయిందంటే నాయనాయ అని చచ్చినటువంటి వాటితో సమానము. Without this letter Ra, it has no meaning. On the other hand, it means a dead రా body. వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉన్నటువంటి యొక్క సహజం. The mantra has got the life with this letter Ra. నాయనాయ. Narayana. కనుకనే ఇందులో వైష్ణవ నామములో రా ప్రాణము, Therefore, in Vaishnava school, Ra is the life. నమశివాయ అని పంచాక్షరం లోపల In this Namah Shivaya, the 5-lettered mantra, మకారమే ప్రాణము. Makara is the life. మకారం లేకపోతే Without this Ma, నశివాయ శివుడు కానటువంటిది అని. it amounts to denial of Shiva, not Shivaya. కనుకనే అక్కడ మకారం ఉండే తీరాలి. Therefore, the letter ఈ Ma must రెండింటి be యొక్క there. చేరికనే రామ అనేటువంటి నామము. The combination of these two letters Ra and Ma constitute కనుకనే Rama. ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము. Rama is the very life. రా ఆ మా ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని. Is a combination of 3 letters Ra, A, Ma. రా అగ్ని బీజము, Ra represents fire. ఆ సూర్య బీజము, A represents sun. మా చంద్ర బీజము. Ma represents moon. ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము. The unity of these 3 is Rama. అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడాను భస్మము గావిస్తుంది. It is the fire that would burn all our sins to ashes. సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం గావిస్తుంది. It is the sun that dispels the darkness of ignorance. మకారం అనేటువంటి యొక్క చంద్రబింజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది. It's Ma that represents the moon, pacifies all our emotions. పాపమును, The sin, దుర్మార్గమును, the wickedness, తాపమును emotions చల్లార్చేటువంటి యొక్క శక్తి కలిగినటువంటిది రామనామము. will all be pacified by the sacred name of Rama. ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది? Such a sacred name, how is it to be taught to the people? మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు. Rama has taken human form and has demonstrated to the entire human race